గ్రిప్పింగ్ థ్రిల్లర్ని అందిస్తున్న రాజేష్ కర్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. హాయ్ అండి. అన్నయ్య, మమ్మీ, డాడీ, వదిన, నా ఈ పొజిషన్ కోసం మీరు వెయిట్ చేసిన మీ ఓర్పుకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అండ్ అంటే నా పిచ్చిని భరించి నేను ఎలా అయితే సినిమాని తీయాలనుకున్నానో అట్లా నన్ను అట్లాగే నన్ను తీయనిచ్చేలాగా నాకు ఫ్రీడమ్ ఇచ్చిన సాయి గారు అండ్ సుమంత్ గారు అండ్ హరీష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే మీరు ఇచ్చిన ఆపర్చునిటీకి కాదు, మీరు ఇచ్చిన ఫ్రీడమ్కి నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నన్ను అంటే నా విజయాన్ని నమ్మినందుకు, నా ఎవ్రీ డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ చాలా షార్ప్గా మూవీ గురించి మాట్లాడతా. అంటే కొన్ని సినిమాలకి ఒక కల్ట్ క్లాసిక్ అట్లాంటి ఒక రెస్పెక్ట్ వస్తుంది. అండ్ కొన్ని సినిమాలకి అంటే ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు తీసుకొస్తాయి. కొన్ని సినిమాలు ఆడియన్స్ని అంటే ఒక థింక్ చేసే జోన్లో పెడతాయి. అలానే ఇది ఎలాంటి సినిమా అంటే జనరల్గా హై అవ్వడానికి దెర్ ఆర్ మెనీ వేస్. సిగరెట్స్, ఆల్కహాల్, డ్రగ్స్ అట్లా మెనీ వేస్ ఉంటాయి, ఎక్స్వైజెడ్ అట్లా. సో అంటే ఒక ఆడియన్స్ సినిమాటిక్గా కూడా హై అవ్వచ్చు. అట్లా అంటే ఈ సినిమా న్యూటన్స్ థర్డ్ లా మీకు ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సినిమాటిక్ కిక్ ఇస్తుంది. దట్ ఈస్ ఫర్ వెరీ షూర్. అండ్ రాబోయే శుక్రవారం అంటే మీరు చూడాలనుకున్న సినిమాల్లో మేక్ న్యూటన్స్ థర్డ్ లా యాజ్ వన్ ఆఫ్ యువర్ చాయిసెస్. ట్రస్ట్ మీ అండి, ఇంటర్వెల్కే మీకు పైసా వసూలు ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ టువర్డ్స్ ద క్లైమాక్స్ విల్ లిటరల్లీ బ్లో యువర్ మైండ్. అండ్ విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను బీటెక్ చదువుకున్న రోజుల్లో మహేష్ బాబు సార్ది వన్ నేను ఒక్కనే అనే ఒక కల్ట్ ఫిల్మ్ వచ్చింది. అంటే ఆ సినిమా వచ్చిన తర్వాత ఒక హీటెడ్ డిస్కషన్ నడిచింది. అంటే విత్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ ఒక వెరీ హీటెడ్ డిస్కషన్ నడిచింది. అంటే అబౌట్ ద డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ అవ్వచ్చు, అబౌట్ ద స్క్రీన్ ప్లే అవ్వచ్చు, ఆర్ అబౌట్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ద ఫిల్మ్ అవ్వచ్చు. అంటే అట్లాంటి డిబేట్ నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల లోపు, అంటే గత 10 సంవత్సరాలుగా మళ్ళీ ఇప్పుడు జరగలేదు. ఈ న్యూటన్స్ థాట్లతో అది జరుగుతుంది. వెల్కమ్ నేహా పటన్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. మై లాస్ట్ పాయింట్ ఈజ్ అండ్ హెడ్ వెయిట్తోనో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్తోనో చెప్పట్లేదండి. చాలా హంబుల్గా వెరీ కన్విక్షన్తో చెప్తున్నా, న్యూటన్స్ థర్డ్ లా విల్ రీడిఫైన్ ద జాన్రా థ్రిల్లర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ హరీష్